Hello, aspirants. How are you? I hope you're doing great. I hope you're in the pink of your spirits. Welcome back to another vibrant, fantastic, and comprehensive session of learning. This is your mentor and coach, Suparas Jain. Today, we are going to focus on mock test 210, rapid fire 10. You all know that this initiative is going to change the dimension of your preparation. I know that every student is preparing in a variegated way. Every student's method of learning, method of what you called tuning himself is unique. But these 15 mock tests, especially from the Premier Institute Everest Coaching Point, is absolutely fantabulous. In this wonderful initiative, we have kick-started the momentum, and today we are going to accomplish mock test 210, rapid fire 10. Hope your preparation is at peak, and if the preparation is absolutely kicking up the momentum, then definitely you are going to become a central government employee. I personally involve you in my prayers, and I pray to Almighty that you should be successful. Let's move on to the discussion. Question number 76. చక్కగా ఇన్ని రోజుల నుంచి అద్భుతంగా మాక్ ఎగ్జామ్స్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాము. మరి మీ అందరికీ తెలుసు, ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి ఒక కీలకమైన పాత్రని పోషిస్తాయి. మాక్ ఎగ్జామ్స్ ఎంతైతే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తామో అంత మార్కులు ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే మన కాన్ఫిడెన్స్ కూడా చాలా అద్భుతంగా వాట్ యు కాల్ ఇంప్రవైజ్ అవుతుందన్నమాట. సో ఎగ్జామ్స్కి చాలా ఎక్కువ రోజులు ఏం లేవు సార్, హార్డ్లీ 4 to 5 days. సో డెఫినెట్లీ చక్కగా అద్భుతంగా ఒక రివిజన్ కనుక జరిగిపోతే 100% మార్కులు అనేవి పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అధికంగా ఉన్నాయి అన్నమాట. సెలెక్ట్ ద యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎనిగ్మాటిక్. సెలెక్ట్ ద యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ ఎనిగ్మాటిక్. టు ఫిల్ ద బ్లాంక్ ఇక్కడ లేదు సార్. Select the antonym of the word. Right. Enigmatic ante enti? What is? Something which is puzzling, mysterious, perplexing. Something which is puzzling, mysterious, mystifying, perplexing, bewildering, and something which is inscrutable. Ba. Now you can, the best thing I can say that something which you are unable to understand, unable to decipher, unable to decode, దాన్ని ఎనిగ్మాటిక్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సాలార్జంగ్ మ్యూజియం పోయి ఉంటారు. అక్కడ ఒక అద్భుతమైన స్టాచ్యూ ఉంటుంది, మోనాలిసా స్టాచ్యూ. ఆ స్టాచ్యూ ఒక స్మైల్ని మీకు గుర్తుపట్టడం చాలా కష్టం సార్. ఎందుకంటే ప్రపంచంలో మోనాలిసా స్టాచ్యూ, మోనాలిసా స్కల్ప్చర్ పెయింటింగ్ అనేది చాలా చాలా ఫేమస్ సార్. ఎందుకంటే దాన్ని లియోనార్డో విన్సీ పెయింట్ చేశారు సార్. ప్రపంచంలో అందరికంటే కాస్ట్లియస్ట్ పెయింటింగ్ అనమాట. వరల్డ్స్ మోస్ట్ వాట్ యు కాల్ సెగాషియస్ పర్సన్ విత్ హైయెస్ట్ ఐక్యూ, లియోనార్డో విన్సీ. స్మైల్ అర్థం కాదు సార్, చాలా ఎనిగ్మాటిక్గా ఉంటుంది, అబ్స్క్యూర్గా ఉంటుంది, క్రిప్టిక్గా ఉంటుంది, మిస్టిఫైయింగ్గా ఉంటుంది, పజ్లింగ్గా ఉంటుంది, బివిల్డరింగ్గా ఉంటుంది, బ్యాఫ్లింగ్గా ఉంటుంది, మిస్టిఫైయింగ్గా ఉంటుందన్నమాట. ఏదైతే మీకు స్పష్టంగా అర్థం కాదో, ఏదైతే మిమ్మల్ని వాట్ యు కాల్ కన్ఫ్యూజన్లో పెడుతుందో దాన్ని ఎనిగ్మాటిక్ అంటారు. ఎనిగ్మాటిక్ ఈజ్ నథింగ్ బట్ మిస్టీరియస్, పజ్లింగ్, inexplicable, baffling, bewildering. Yeah, we have got 4 options over here. The first option is elusive, second one is mysterious, third one is clear, fourth one is silly. Yes, the notorious criminal is elusive from the police for the last 2 months. 2 నెలల నుంచి
ఎవరైతే నటోరియస్ క్రిమినల్ ఉన్నాడో వాడు మాత్రం పోలీస్కి అందుబాటులో లేడు. అందుబాటులో అంటే వాళ్ళకి దొరకట్లేదు. ఎలిసివ్ ఈజ్ డిఫికల్ట్ టు ట్రాక్ డౌన్, డిఫికల్ట్ టు క్యాచ్. సో ఎలిసివ్ ఇస్ నథింగ్ బట్ దేన్నైనా చాలా డిఫికల్ట్గా ఉంటుందన్నమాట దాన్ని ట్రాక్ చేయడం కానీ పట్టుకోవడం కానీ. డిఫికల్ట్ టు క్యాచ్ ఆర్ ఫైండ్, సింపుల్గా అవైసివ్ అనొచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ మిస్టీరియస్. మిస్టీరియస్ అంటే నేను ఇప్పుడే చెప్పా, పజలింగ్, ఇన్ఎక్స్ప్లికబుల్, బివిల్డరింగ్, రైట్ సార్, ఆడ్, వియర్డ్, స్ట్రేంజ్, మిస్టీరియస్. బెస్ట్ వర్డ్ ఈజ్ రికాండైట్. మంచి వర్డ్, ఎగ్జామ్లో వచ్చే వర్డ్ అనమాట. ఆడ్, వియర్డ్, రికాండైట్. Hope you are enjoying my explanation, sir. All the students who are watching this particular explanation or this video, for them, let me introduce. My name is Suparas Jain. I am a mentor and coach in English. చాలామంది మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కొత్త వాళ్ళు అనమాట. వాళ్ళు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారేమో. పాత వాళ్ళు ఆల్మోస్ట్ నా 200 వీడియోస్ చూసుంటారు. వాళ్ళకు మాత్రం 100% వాళ్ళకి తెలుసు నా టీచింగ్ స్టైల్ ఏంటో, నేనేంటో. కానీ కొత్త వాళ్ళకు కూడా నేను చెప్పేది ఒకటే సార్, ఈ 15 మాక్ ఎగ్జామ్స్ మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. 100% మీకు 35+ వస్తుందన్నమాట. ఆ 15 మీ కష్టార్జితంతో మీరు తెచ్చుకోవాలా. ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి మాత్రం 47, 48 ఎక్కడికి పోవు. సో మిస్టీరియస్ ఈజ్ నథింగ్ బట్ పర్ప్లెక్సింగ్, బివిల్డరింగ్, ఆడ్, వియర్డ్, రికాండైట్. క్లియర్. చాలాసార్లు మీరు క్రమబద్ధంగా నా వీడియోస్ని చూస్తున్నారు అంటే మీకు 100% తెలుసుంటుంది క్లియర్ అంటే ఏంటి. సార్ మీ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్గా ఉంది. లూసిడ్, లింపిడ్, పెలుసిడ్, కోజెంట్, కొహరెంట్, కాంప్రహెన్సిబుల్, ఎగ్జాస్టిబుల్, ఇంటెలిజిబుల్, అండర్స్టాండబుల్. సో క్లియర్ ఈజ్ సంథింగ్ విచ్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ద స్కై ఈజ్ క్లియర్ అంటే అబ్సల్యూట్లీ వితౌట్ ఎనీ క్లౌడ్స్. ఓకే. Comprehensible, intelligible, lucid, limpid, cogent, coherent. Silly. Hey, come on, don't give me silly answers. I know that you are a gem. I know that you are a gem of a guy, but your answer is very silly. Silly is nothing but something foolish, idiotic, insane. Silly is foolish, idiotic, insane, stupid. Now, what will be the antonym of enigmatic? Enigmatic అంటే ఏదైతే అర్థం కాదో, ఏదైతే అర్థం కాదో దాని ఆన్సర్ ఏంటి? 100% ఏదైతే అర్థమవుతుందో, అండర్స్టాండబుల్. ఆన్సర్ ఈస్ క్లియర్. రైట్ సార్. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లెట్స్ సీ వాట్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్. క్వశ్చన్ నంబర్ 77. The jubilant crowd erupted into cheers as the team scored the winning goal. Yeah, wonderful question, sir. These questions are very, very easy from examination point of view. And because our preparation is very robust, our preparation is absolutely fantastic. Therefore, these types of words are definitely going to create very less impact on us. Easy ga ee words ni manam rayagalam. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మాక్ ఎక్స్ప్లెనేషన్స్ని ఫాలో అవుతున్నాము. ఒక మినీ వొకాబులరీ క్లాస్ లాంటిది ఇది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఎవరైతే మధ్యలో చూస్తున్నారో, ఎవరైతే చాలా రోజుల నుంచి చూస్తున్నారో వాళ్ళందరికీ నా స్టైల్ ఆఫ్ టీచింగ్ అనేది తెలుసు. చాలా చక్కగా ఒక్కొక్క వర్డ్కి 5 సినోనిమ్స్, 10 సినోనిమ్స్, 2 యాంటనిమ్స్, దాని యూసేజు, దాని ఎగ్జాంపుల్ తెలుగులో, ఇంగ్లీష్లో చక్కగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనమాట. దయచేసేసి ఈ లాస్ట్ మూమెంట్లో 100% నేను మీకు అడ్వైజ్ చేసేది ఏంటంటే, యూట్యూబ్లో డైలీ వొకాబులరీ డోస్ అనే వీడియోస్ ఉన్నాయి సార్. 70 వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ని మీరు చూడండి. 100% మీ వొకాబులరీలో చాలా ఇంప్రూవ్మెంట్ కలుగుతుందన్నమాట. జూబిలియంట్. Whenever I see my marks, I am jubilant because I am a top performer in the school. And if I ask you the synonym of jubilant, and if you give me 4 to 5 synonyms, how will be your mood? Jubilant. Right now I am in a jubilant mood because I am completing the 10th rapid fire mock, that is mock number
210. Jubilant is joyful. Jubilant is joyous. Jubilant is jovial, merry, gleeful, rapturous, and rapturous, rhapsodic, exhilaration, elation, bliss. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఇవన్నీ వర్డ్స్ మీకు గుర్తుండాలా. స్పెషల్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వర్డ్ నుంచి వచ్చే వర్డు ఎగ్జిలరేషను, ర్యాప్చురస్సు అండ్ ర్యాప్చురస్సు, ఎలేషను, బ్లిస్సు, యూఫోరియా, ఎగ్జిలరేషను, ర్యాప్సాడిక్. సో జూబిలియేషన్ అంటే చాలా హర్షంగా ఉండడం, చాలా హ్యాపీగా ఉండడం, చాలా ఎగ్జల్టెడ్గా, ఎలేటెడ్గా ఉండడం. రైట్? యా, మనకు 4 ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారండి. ఆ 4 ఆప్షన్స్లో ఎలక్వెంట్, మౌన్ఫుల్, ఎస్టాటిక్, లాడిటరీ. ఎలక్వెంట్ అంటే ఏంటి? మీరు చూసుంటారు, ఇప్పుడు స్వామి వివేకానంద గారు కానీ, చాలామంది హైలీ లెర్న్డ్ ప్రొఫెసర్స్ కానీ, ఐఐటియన్స్ కానీ, స్పెషల్లీ మన ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో ఉన్నారో వాళ్ళందరూ చాలా చక్కగా మాట్లాడతారు, వైభవంగా మాట్లాడతారు, ఎక్కడ బోరు కొట్టకుండా మాట్లాడతారు. వాక్య చాతుర్యం ఉన్నవాళ్ళు, ఆ వాక్య చాతుర్యం ఉన్న వాళ్ళని ఎలక్వెంట్ అంటారు. దాన్ని ఒరేటర్ కూడా అంటారు, డిక్షన్ కూడా అంటారు, గ్రాండిలోకెన్స్ కూడా అంటారు, మ్యాగ్నిలోకెన్స్ కూడా అంటారు. వన్ హూ ఈజ్ నోన్ ఫర్ హిస్ స్పీకింగ్ స్కిల్స్. ఎవరైతే తన యొక్క వాక్య చాతుర్యం కోసము చాలా ప్రసిద్ధంగా ఉంటాడో అతన్ని మనం ఎలక్వెంట్ అంటాం అన్నమాట. ఒరేషన్, ఎలక్వెంట్ ఈజ్ నథింగ్ బట్ ఒరేషన్. వెరీ ఆర్టికులేట్, ఫ్లూయెంట్, గ్రాండిలోకెన్స్, ఎక్స్ప్రెసివ్. చాలా మంచిగా అర్థమయ్యేటట్టు, బలపూర్వకంగా కన్విన్స్ చేసేటట్టు మాట్లాడే వ్యక్తిని ఎలక్వెంట్ అంటారనమాట. స్పెషల్లీ స్వామి వివేకానంద గారు మాట్లాడేటప్పుడు అందరూ మంత్రముగ్ధం అయిపోతారు. మౌన్ఫుల్, యా, ఇంట్లో అంతా వాతావరణం అంతా మౌన్ఫుల్గా ఉందన్నమాట. ఎందుకంటే ఇంట్లో somebody has died. Mournful is melancholic, something which is very sad, doleful, very డిప్రెస్డ్ అని కూడా అనొచ్చు. ఎప్పుడైతే మౌన్ఫుల్ అంటే సాడ్గా ఉండడం అనమాట, అది న్యాచురల్ కదా, అది చాలా అబ్వియస్. ఇంట్లో ఎవరైనా మన తెలిసిన వాళ్ళు మరణించారు, లేకపోతే మన రిలేటివ్స్ ఎవరైనా మరణించారు అంటే వాతావరణం అనేది చాలా సాడ్గా ఉంటుంది, డోల్ఫుల్గా ఉంటుంది, మౌన్ఫుల్గా ఉంటుంది, మెలంకోలిక్గా ఉంటుంది. క్రస్ట్ ఫాలన్, వోఫుల్, మెలంకోలిక్, డెస్పాండెన్సీ. రైట్? ఎస్టాటిక్ అంటే ఏంటి? ఓ, ఐఎమ్ క్వైట్ ఎస్టాటిక్. వై? వాట్ యాక్చువల్లీ టుడే ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ద వీడియో ఆఫ్ జైన్ సర్ 10th rapid fire mock, and today I am going to complete my 2000 words. Jain sir promised that he will teach us 2000 words, and I am going to complete 2000 words today. I am quite ecstatic, happy, jubilant, joyful, gleeful, rapturous, enrapturous, ecstatic, rhapsodic, euphoric, euphoria. Yeah, very good. And the last option is laudatory. ఎవర్నైనా అభినందించడం అన్నమాట. లాడిటరీ ఈజ్ కాంప్లిమెంటరీ, ప్రైజింగ్, ఎక్స్టోలింగ్, కంగ్రాచ్యులేటింగ్, యూలోజైజింగ్. వర్డ్ రాగానే గుర్తొచ్చేసాలు వర్డ్. ఎవరినైనా అభినందించడం, ఎవరినైనా ప్రశంసించడం, ఎవరినైనా పొగడడం. సో డెఫినెట్లీ కాంప్లిమెంటు, కంగ్రాచ్యులేటు, ఎక్స్టోలు, యూలజైజు, ప్రైజు, కంగ్రాచ్యులేట్. చక్కటి వర్డ్స్. ఈ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ని పిక్ చేసేసి ఈ పీపీటీలో పెట్టానమాట. సో దట్ ఈ పీపీటీ అనేది మీకు పనికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ద జూబిలియంట్ క్రౌడ్ raptured into cheers as the team scored the winning goal. 100% కదా, ఎప్పుడైతే మనం సపోర్ట్ చేసే టీం విన్నింగ్ గోల్ కొడుతుందో డెఫినెట్లీ మన ఆనందానికి ఒక సీమ ఉండదు. మన ఆనందం అనేది ఆకాశానికి టచ్ అవుతుంది. డెఫినెట్లీ మనము చాలా గట్టిగా తప్పట్లు కొడతాము, గట్టిగా అభినందిస్తాం అనమాట. జూబిలియంట్కి మనకు కావాల్సింది ఏంటి? యాంటోనిమ్. జూబిలియంట్ యాంటోనిమ్ ఎలక్వెంట్ వస్తుందా, మౌన్ఫుల్ వస్తుందా, ఎస్టాటిక్ వస్తుందా, లాడిటరీ వస్తుందా? జూబిలియంట్ అంటేనే కాంప్లిమెంటరీ, ఎస్టాటిక్, ఎలక్వెంట్ రాదు, మౌన్ఫుల్. ఎస్, హర్షంగా ఉండడం, బాధతో ఉండడం. సో మౌన్ఫుల్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ సార్?
We'll move on to the next question, question number 78. The news of her promotion left her dash with joy. The news of her promotion left her dash with joy. Entangled, elusive, erratic, elated. సో సామాన్యంగా మనిషి ఎలా ప్రవర్తిస్తారు సార్? ఇమాజిన్ చేయండి, మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ నుంచి మీకు ప్రమోషన్ వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిపోయారు అనుకోండి, మీరు ఏమవుతారు? చాలా ఎక్కువ ఆనందపడుతూ ఉంటారు. ఆనందంతో మీకు you will be full of joy, you will be full of happiness, you will be full of elation. So the news of her promotion left her dash with joy. Entangled, elusive, erratic, elated. సో డెఫినెట్లీ ఆన్సర్ అనేది హ్యాపీనెస్తో సంబంధించింది. ఇప్పుడే అద్భుతమైన వర్డ్స్ నేర్పించా. ఎలేషను, ఎలేటెడ్, యూఫోరిక్, దెన్ జాయ్ఫుల్, జాయస్, గ్లీఫుల్, రాప్చరస్, ఎన్రాప్చరస్, రాప్సాడిక్, స్పిరిటెడ్, వైబ్రెంట్, ఎబూలియంట్. రైట్. ఎంటాంగిల్ అంటే ఏదైతే చిక్కుగా ఉండడం అనమాట. సంథింగ్ విచ్ ఈస్ సర్పంటైన్, ఇంటర్వైన్డ్, నాటీ, చిక్కుగా ఉండడం అనమాట. See, I was not able to get the cable connection because the wires which were what you call installed by the representative got entangled. Entangled is intertwined, twist, entwine. Elusive అనే వర్డ్ జస్ట్ ఒక 5 నిమిషాల ముందే చెప్పాను. డిఫికల్ట్ టు ట్రాక్, డిఫికల్ట్ టు క్యాచ్. ఎలుసివ్ ఈజ్ నథింగ్ బట్ సమ్వన్ హూ ఈజ్ evasive, someone who is inscrutable, someone who is difficult to track, someone who is mysterious అని కూడా అనొచ్చు. erratic mind is always dangerous. erratic అంటే ఏంటి? one which is unpredictable, inconsistent. ఎరాటిక్ మైండ్ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎలా ప్రవర్తిస్తారంటే, ఓకే నేను కూడా మీతో ఎక్స్కర్షన్కి వస్తున్నాను, నా టికెట్ కూడా బుక్ చేయండి. ఇమీడియట్గా ఈవినింగ్ వచ్చి లేదు నేను వస్తలేను, మా ఇంట్లో పర్మిషన్ లేదంటారు. నేను కూడా కోచింగ్కి వస్తున్నాను, నా పేరు కూడా ఎన్రోల్ చేపియండి, కోచింగ్ తీసుకుంటా. 2 వీక్స్ తర్వాత లేదు నేను కూడా వేరే కోచింగ్కి వెళ్తున్నా. అలా ఎవరైతే తన యొక్క డెసిషన్ని క్షణాల్లో, గంటల్లో, డేస్లో మార్చేస్తారో అలాంటి మైండ్ని ఇన్కన్సిస్టింగ్ మైండ్ అంటారు, ఎరాటిక్ మైండ్ అంటారు, వొలటైల్ మైండ్ అంటారు, క్యాప్రిషియస్ మైండ్ అంటారు, డిలీడాలీ, షిలిషాలి. చాలా మంచి వర్డ్స్. మీరు నా వొకాబులరీ క్లాసెస్ కూడా వినండి సార్, మీకు ఫ్రీగా లభిస్తుంది. విఓడి కోర్స్ అనేది మీ యాప్లో ఉంటుంది, వీడియో ఆన్ డిమాండ్. అందులో వొకాబులరీ ఎన్రిచ్మెంట్ క్లాస్ చెప్పాను, చక్కగా 40 గంటలు చెప్పాను సార్. ఆల్మోస్ట్ 40 అవర్స్ వొకాబులరీ ఎన్రిచ్మెంట్ క్లాసు మీకు అంతా ఫ్రీగానే లభిస్తుంది సార్. ఈ యొక్క వీడియోస్ మీకు ఫ్రీగా లభిస్తున్నాయి, నా వొకాబులరీ ఎన్రిచ్మెంట్ క్లాస్ మీకు ఫ్రీగా లభిస్తున్నాయి. ఇంకా దీనికంటే ఎక్కువ మనిషి చేయలేడు సార్. ఎవ్రీథింగ్ విచ్ ఇస్ అవైలబుల్ ఫ్రీ. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత CGLలో ఇంగ్లీష్లో 50కి 50, 100% మీకు వస్తుంది సార్. డౌటే లేదు, సమస్య లేదు. ఎందుకంటే అందరికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం చూసేది ఏంటంటే క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్. వొకాబులరీ వచ్చింది అంటే క్లోజ్ టెస్ట్, పారాజంబుల్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎరాటిక్ ఈజ్ సంథింగ్ ఇన్కన్సిస్టెంట్, వేరియబుల్, ఏదైతే ఊరికే చేంజ్ అవుతూ ఉంటుంది మైండ్, దాన్ని క్యాప్రిషియస్ వొలటైల్ కూడా అంటారు. క్యాప్రిషియస్ వొలటైల్. ఎలైటెడ్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, వన్ హూ ఇస్ వెరీ హ్యాపీ, గ్లీఫుల్, రాప్చరస్, థ్రిల్డ్, delighted, exhilarated. So the news of her promotion left her entangled, చిక్కుగా అయిపోయిందా, difficult to track కాదు, erratic కాదు, elated is the right answer. So move on to the next question, that is question number 79 to 83, close test. That's really super అండి. క్లోజ్ టెస్ట్ని చక్కగా చదువుదాం, చదివి ఆనందిద్దాం. Grape cultivation is an age-old practice that involves dash care and attention to yield optimal results. The choice of grape varieties is crucial, and factors such as soil type, climate, and dash play a significant role. In regions with warm climates like the Mediterranean, grapes thrive, yielding dash harvest. Pruning is an essential practice that helps manage vine growth, grape equality.
Furthermore, grapevines are susceptible to pests and disease, requiring dash use of pesticides and preventive measures. Successful grape cultivation is not only about the quality of grapes produced, but also about achieving the perfect dash between sweetness and acidity in each grape. ఈ యొక్క 7 లైన్స్ చదివిన తర్వాత నాకు ఏం అయింది అంటే ఇక్కడ గ్రేప్ కల్టివేషన్ గురించి మాట్లాడుతున్నాం. తరతరాల నుంచి గ్రేప్ కల్టివేషన్ చేస్తున్నారు. దానికి చాలా ఎక్కువగా శ్రమ అవసరం అన్నమాట. సాయిల్ టైపు, క్లైమేటు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. స్పెషల్లీ కొన్ని ఏరియాస్ ఏవైతే మెడిటేరియన్ లాంటి ఏరియాస్ ఉంటాయో అక్కడ మాత్రం గ్రేప్స్ చాలా అత్యధికంగా పెరుగుతాయి, బంపర్ హార్వెస్ట్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏదైతే గమనించాలో గ్రేప్ కల్టివేషన్లో ఆ చెట్టుని ప్రూన్ అంటే కట్ చేస్తూ ఉండాలా. ఎట్లయితే కట్ చేస్తూ ఉంటామో అది చాలా వేగంగా పెరుగుతుంది, దాని తర్వాత బంపర్ క్వాలిటీ గ్రేప్స్ వస్తుంది. కానీ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నోట్ చేసేది ఏంటంటే మనం అనుకుంటాము గ్రేప్ కల్టివేషన్లో ఈ డిసీజు, పెస్ట్లు, పురుగులు పడవని. సో అక్కడ కూడా పురుగులు, పెస్టు, చెట్లకి డిసీజెస్ వస్తాయి. దానికి మనము ఆ పెస్టిసైడ్స్, ఆ ప్రివెంటివ్ మెజర్స్ చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి. గ్రేప్ కల్టివేషన్ ఈజ్ నాట్ అబౌట్ క్వాంటిటీ ఆఫ్ గ్రేప్స్. ఎంత ఎక్కువ గ్రేప్స్ వచ్చాయో అది ఇంపార్టెంట్ కాదు, ఎంత మంచిగా వచ్చాయో అది ఇంపార్టెంట్, ఎంత స్వీట్గా ఉన్నాయో అది ఇంపార్టెంట్, బిట్టర్నెస్ లేకుండా. చాలా ఈజీ క్లోజ్ టెస్ట్ అని నాకు అనిపిస్తుంది. కొంచెం మనం ఇక్కడ ఆప్షన్స్ని కనుక జాగ్రత్తగా మనం చూస్తే కనుక ఆప్షన్స్ కూడా ఆ యావరేజ్ నుంచి ఈజీగానే ఉన్నాయి, కాంప్లెక్స్ ఎక్కడా లేవన్నమాట. మీరు చూస్తున్నారు కదా. సో జాగ్రత్తగా దీన్ని చదివి ఆన్సర్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం అనమాట. గ్రేప్ కల్టివేషన్ ఈజ్ అన్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ దట్ ఇన్వాల్వ్స్ డాష్ కేర్ అండ్ అటెన్షన్ టు ఈల్డ్ ఆప్టిమల్ రిజల్ట్స్. ఎస్, కొన్ని సంవత్సరాల నుంచి గ్రేప్ కల్టివేషన్ చేస్తున్నాము. సో అది ఎక్కువ దేన్ని ఇన్వాల్వ్ చేస్తుంది? దట్ ఇన్వాల్వ్స్ మెటికులస్ కేర్ అంటామా. మనం మాట్లాడుతుంది దేని గురించి? కేరు, అటెన్షన్. కేర్, అటెన్షన్ ఎలా ఉండాలా? చాలా జాగ్రత్తగా ఉండాలా, చాలా పద్ధతిగా ఉండాలా. క్యాజువల్గా ఉంటుందా అండి? ఉండదు. నెగ్లిజెంట్, నెగటివ్ వర్డ్ తీసేయండి. హేస్టీ, నెగటివ్ వర్డ్ తీసేయండి. ఇక్కడ కావాలి ఏంటి? మనకి ఒక పాజిటివ్ వర్డ్ కావాలండి. ఒక పాజిటివ్ వర్డ్ ఎప్పుడైతే మనకు కావాలో, నెగటివ్ వర్డ్స్ మనం నెగ్లిజెంట్ అంటే ఏంటి? ర్యాష్, కేర్లెస్గా ఉంటే మనము గ్రేప్స్ని కల్టివేట్ చేయొచ్చా? చేయలేము. హేస్టీ అంటే ఏంటి? చాలా తొందరపడి డెసిషన్ తీసుకోవడం, ఇంపెటువస్ అంటాము, ర్యాష్ అంటాము. సో హేస్టీ కూడా రాదన్నమాట. స్పీడ్ ఏదైతే తొందరగా చేస్తామో దాన్ని హేస్టీ అంటారు. క్యాజువల్ అంటే ఏంటి? వితౌట్ ఎనీ ఎక్స్ట్రాఆర్డినరీ ఎఫర్ట్, నార్మల్గా చేసే ఎఫర్ట్ని క్యాజువల్ ఎఫర్ట్ అంటారు. మెటికులస్ ప్లానింగ్ కావాలండి, మెటికులస్ కేర్. మెటికులస్ అంటే సెడ్యూలస్, pertinacious, conscientious, diligent, very concerned about minor details. So answer is meticulous. Casual కాదండి, negligent కాదు, hasty కాదనమాట. రైట్. క్యాజువల్గా నేను మాట్లాడుతున్నా అంటే రిలాక్స్డ్గా మాట్లాడుతున్నా, లీజర్గా మాట్లాడుతున్నా. రైట్. ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ని చక్కగా మనము చేసేసామన్నమాట. గ్రేప్ కల్టివేషన్ ఈజ్ అన్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ దట్ ఇన్వాల్వ్స్ మెటికులస్ కేర్ అండ్ అటెన్షన్ టు ఈల్డ్ ఆప్టిమల్. ఈల్డ్ అంటే తేవడం, ఆప్టిమమ్ అంటే అందరికంటే సర్వశ్రేష్ఠ రిజల్ట్స్ తేయడం. ద చాయిస్ ఆఫ్ గ్రేప్ వెరైటీస్ ఇస్ క్రూషియల్. గ్రేప్ వెరైటీస్ చాయిస్ అనేది చాలా క్రూషియల్. పెద్దవి కావాలా, చిన్నవి కావాలా, గుండ్రాల్వి కావాలా, తీయటి కావాలా. అండ్ అందులో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఏంటంటే సచ్ యాజ్ సాయిల్ టైప్, క్లైమేట్ అండ్ డాష్, కమాండా, కాన్సెప్టా, లాటిట్యూడా, యాటిట్యూడా. సో మీరు జాగ్రత్తగా కామన్ సెన్స్ పెట్టండి. ఆయన ఏమంటున్నాడు? ఎప్పుడైతే మనం ఈ గ్రేప్స్ పెంచుతామో అంటే కల్టివేట్ చేస్తామో, ద చాయిస్ ఆఫ్ గ్రేప్ వెరైటీస్ ఇస్ క్రూషియల్ సచ్ యాజ్ ఫ్యాక్టర్ ఆఫ్ సాయిల్ అంటున్నాడు, క్లైమేట్ అంటున్నాడు, అంటే వాతావరణం గురించి మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ జస్ట్ టాకింగ్ అబౌట్ వాట్ యు కాల్ వాతావరణం. జస్ట్ గివ్ మీ, దెర్ ఈజ్ అ పవర్ ఫెయిలియర్, గివ్ మీ అ సెకండ్.
Okay, the power has been retained. What you call, we will go into the next question. The choice of grape varieties is crucial, and the factors such as soil type, climate, and dash. Command, there is no ఛాన్స్ ఫర్ కమాండ్. కమాండ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్డర్. ఇక్కడ ఆర్డర్ గురించి ఏమైనా ఉందా? ఎవరికైనా ఆర్డర్ ఇస్తున్నామా? ఎవరైనా మనకు ఆర్డర్ ఇస్తున్నారా? లేదు. కాన్సెప్ట్ అంటే ఏంటి? కాన్సెప్ట్ గురించి ఏమైనా మాట్లాడుతున్నామా? నోషన్, ఐడియా. నోషన్, ఐడియా. కాన్సెప్ట్ గురించి కూడా మాట్లాడండి. మనం మాట్లాడుతుంది ఏంటి? సాయిల్, క్లైమేట్, లాటిట్యూడ్ రావచ్చు సార్. లాటిట్యూడ్ ఈజ్ నథింగ్ దట్ మెజరింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద నార్త్ అండ్ ద సౌత్. మామూలుగా మీకే తెలిసి ఉంటుంది, జాగ్రఫీ పర్ఫెక్ట్గా మీరు చదివారు కాబట్టి. అండ్ యాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్. హీ షోయింగ్ హిజ్ యాటిట్యూడ్. క్యారెక్టర్ కావచ్చు. వ్యూ, ఇంకో మీనింగ్ ఈజ్ వ్యూ పాయింట్, పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్ వ్యూ పాయింట్. ఓకే, so sorry. So viewpoint. So now which is the most appropriate? The most appropriate is nothing but latitude, measuring the distance between the north and south near the equator. So this is very important. మనం మాట్లాడుతుంది దేని గురించి? సాయిల్ టైప్, క్లైమేట్, లాటిట్యూడ్ కూడా ఆ కేటగిరీ వర్డ్కే చెందిందనమాట. సో ఆర్డర్ పనికిరాదు, ఐడియా పనికిరాదు, క్యారెక్టర్ పనికిరాదు. వాట్ ఈస్ దిస్? వై ఇస్ ద టోటల్ పీపీటీ? Okay, anyways, no problem. And what you call latitude plays a significant role. In regions with warm climates like the Mediterranean, grape thrive, అంటే చాలా అద్భుతంగా పెరుగుతాయి అన్నమాట. Yielding dash harvest, yielding bitter harvest, meager harvest, sparse harvest, abundant harvest. సో డెఫినెట్లీ ఒక్క నిమిషం చూస్తాను, కొద్దిగా పీపీటీ మారింది. ఇక్కడైతే ఓకే, బాగానే ఉంది. రైట్. బిట్టర్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఇస్ సోర్, సోర్, ర్యాన్సెడ్. సో బిట్టర్ హార్వెస్ట్ కాదు, మంచి హార్వెస్ట్. మంచి హార్వెస్ట్ని ఇంగ్లీష్లో ఏమంటారు? బంపర్ హార్వెస్ట్ అంటారు. మీగర్ అంటే ఏంటి? లిటిల్, లెస్, ఫ్యూ, ఇన్సఫిషియంట్, పాసిటీ, స్కార్సిటీ. స్పార్స్ అంటే కూడా లెస్, పాసిటీ. అబండెంట్ అంటే ఏంటి? ప్లెంటీ, బంపర్. సో ఆన్సర్ ఈస్ అబండెంట్ సార్. రైట్. ఫస్ట్ వన్ ఏమో మెటిక్యులస్, సెకండ్ వన్ ఏమో లాటిట్యూడ్, థర్డ్ వన్ ఏమో అబండెంట్. కొంచెం ఈ పవర్ పోయిన తర్వాత కొద్దిగా ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది జరిగింది. ఆ డిస్టర్బెన్స్లో కొద్దిగా పీపీటీ అనేది చేంజ్ అయింది. సో పెద్దగా మనం దాని గురించి భయపడే అవసరం లేదు సార్. ఆల్రెడీ పాజ్ చేసి మీరు వెనకాల పోతే మీకు ఒరిజినల్ పీపీటీ కలుపుతుంది. మళ్ళీ దీన్ని చేంజ్ చేయాలంటే గంటలు పడుతుంది సార్. సో ఈల్డింగ్, బంపర్ హార్వెస్ట్. ప్రూనింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ దట్ హెల్ప్స్ మేనేజ్ వైన్ గ్రోత్, grape quality. Furthermore, grapevines are susceptible to pest and diseases requiring dash use of pesticides and preventive measures. Dash use of pesticides. Linked use antama sir? Sincere use, judicious use, vast use. మనకు మంచి వొకాబులరీ అనేది మనం కొన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాం, స్పెషల్లీ కొన్ని మంత్స్ నుంచి నేర్చుకుంటున్నాం. లింక్డ్ అంటే రిలేటెడ్, కనెక్టెడ్. సో అసలు సంబంధమే లేదు సార్ ఈ వర్డ్తోని. రిలేటెడ్. సిన్సియర్ అంటే ఆనెస్ట్, ఆనెస్ట్గా యూజ్ చేస్తామా సార్ మనం పెస్టిసైడ్? జాగ్రత్తగా యూజ్ చేద్దాం, మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. దాన్ని ఇంగ్లీష్లో జుడీషియస్ అంటారు. జుడీషియస్ అంటే సెన్సిబుల్, ప్రూడెంట్.
సార్ ఇట్లా వస్తున్నాయి చూడండి వర్డ్స్, మనం నేర్చుకున్నాం కాబట్టి నోట్లో అలా వచ్చేస్తున్నాయి అనమాట. వాస్ట్ అంటే హ్యూజ్, ఎనార్మస్. హ్యూజ్, ఎనార్మస్ వర్డ్ చూస్తే చాలండి గుర్తొచ్చేస్తుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నా, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాదు, నాకైతే వస్తాయి. రైట్. Dash use of pesticides and preventive. Successful grape cultivation is not about the quantity of grapes produced but also about achieving the perfect discovery, perfect equilibrium, perfect disparity, perfect imbalance. So definitely grapes కల్టివేట్ చేయడం పెద్ద గొప్ప కాదు, క్వాంటిటీస్ కల్టివేట్ చేయడం పెద్ద గొప్ప కాదు, పర్ఫెక్ట్ డాష్ ఉండాలా అంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంట. డిస్కవరీ అంటే ఏంటి? టు ఫైండ్ అవుట్. కొత్తగా ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆల్రెడీ ఉన్నదాన్ని ఎప్పుడైతే మనం ఫైండ్ చేస్తామో దాన్ని డిస్కవరీ. వాస్కో డి గామా డిస్కవర్డ్ ద స్కై రూట్ టు ఇండియా. ఈక్విలిబ్రియం అంటే బ్యాలెన్స్. ఎస్. డిస్పారిటీ అంటే వేరియన్స్. దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిస్పారిటీ ఇన్ హిస్ డూయింగ్స్ అండ్ స్పీచ్. రైట్ సార్. అండ్ లాస్ట్లో ఉన్న ఆప్షన్ ఏంటి? దట్ ఈస్ నథింగ్ బట్ ఇంబ్యాలెన్స్. ఇంబ్యాలెన్స్ అన్న వేరియన్స్, గ్యాప్. దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద రిచ్ అండ్ ద పూర్, గ్యాప్. సో ఇక్కడ గ్యాప్ రాదు, వేరియన్స్ రాదు, ఈక్విలిబ్రియం ఈజ్ ద రైట్ ఆన్సర్. పర్ఫెక్ట్ ఈక్విలిబ్రియం. చాలా చక్కగా చేసేసామండి. కొద్దిగా మధ్యలో పవర్ పోయింది కాబట్టే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయినాయి. బోర్డు మాత్రం బాగానే నడుస్తుంది సార్, లైట్స్ ఆఫ్ అయిపోతాయి. లైట్స్ ఆఫ్ అయిపోతే కనిపించదు సార్, అందుకనే చెప్పాను. పర్ఫెక్ట్గా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Yeah. The professor asked the students to read the chapter and answer at the questions. Professor గారు ఏం చెప్పారు అంటే he just asked the students to read the chapter and answer at the questions. మిస్టేక్ ఏమైనా కనిపిస్తుందా? 100% చాలా మేజర్ మిస్టేక్ ఉంది, చాలా ఈజీ మిస్టేక్ ఉంది, చాలా వాట్ యు కాల్ విజిబుల్ మిస్టేక్ ఉంది. ద ప్రొఫెసర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ టు రీడ్ ద చాప్టర్ అండ్ ఆన్సర్ అట్ అన్నాడు. రిమూవ్ అట్. రిమూవ్ అట్. ఆన్సర్ ద క్వశ్చన్స్ అంతే సార్, దానికంటే ఎక్కువ ఏం అవసరం లేదు సార్. ద ప్రొఫెసర్ ఆస్ ద స్టూడెంట్స్ టు రీడ్ ద చాప్టర్. చాప్టర్ని చక్కగా చదివిన తర్వాత అక్కడున్న అండ్ ఆన్సర్ ద, అక్కడున్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయమన్నాడు. సో ఆన్సర్ మై ప్రిఫరెన్స్ విల్ బి, మై ఆప్షన్ విల్ బి సి సార్. ఈజీ క్వశ్చన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 85. The concert featuring several popular artists are scheduled to begin at 7 p.m. The concert featuring అద్భుతమైన కాన్సెప్ట్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో చాలామంది పాపులరు, అక్లెయిమ్డ్, ఎక్నాలెడ్జ్డ్, సెలబ్రేటెడ్ ఆర్టిస్ట్. పాపులర్ అంటే అక్లెయిమ్డ్, ఎక్నాలెడ్జ్డ్, సెలబ్రేటెడ్ సార్ట్ ఆఫ్ హీరోయిక్ ఆర్టిస్ట్ ఆర్ షెడ్యూల్డ్. సో డెఫినెట్లీ క్వశ్చన్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ద కాన్సర్ట్ ఫీచరింగ్ సెవరల్ పాపులర్ ఆర్టిస్ట్. ఇది ప్లూరల్గా ఉంది కాబట్టి ఆర్టిస్ట్ అనే ఆర్ షెడ్యూల్, వర్బ్ కూడా ప్లూరల్గానే ఉండాలి. షెడ్యూల్ టు బిగిన్ అంటాం, యాజ్ షెడ్యూల్ టు బిగిన్ అట్ 7 p.m. అంతా కరెక్టే అనిపిస్తుంది, నో ఎర్రర్ అనిపిస్తుంది. కానీ నో ఎర్రర్ అక్కడ లేనే లేదు, ఉంది, ఏదో ఒక ఎర్రర్ అవుతుంది. ద కాన్సర్ట్ ఫీచరింగ్ సెవరల్ పాపులర్ ఆర్టిస్ట్. ఇక్కడ మనం మెయిన్ ఫోకస్ అంతా కాన్సర్ట్ మీద పెట్టాలి సార్. కాన్సర్ట్ ఏమైపోయింది? సింగులర్ అయిపోయింది. సింగులర్ సబ్జెక్ట్ ఏం చేస్తుంది? సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది. సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది. ఆర్ ఈజ్ అ ప్లూరల్ వర్బ్. Plural verb is wrong. Answer is is. Answer is. The concert featuring several popular artists is scheduled to begin at 7 p.m. మామూలుగా ఫోకస్ చేసేది ఏంటి? సెవరల్ పాపులర్ ఆర్టిస్ట్. సబ్జెక్ట్ ప్లూరల్గా ఉంది కాబట్టి వర్బ్ కూడా ఆర్. షెడ్యూల్ టు బిగిన్ అట్ 7 p.m. అంతా పర్ఫెక్ట్గానే అనుకుంటాం, కానీ ఆన్సర్ ఈజ్ సి. is scheduled to begin at 7 p.m. Right. Next question. Despite the challenges, the team decided to go that extra mile to complete the project on time.
Despite the challenges, the team decided to go that extra mile to complete the project on time. చాలా చాలా ఆటంకాలు వస్తున్నాయి, చాలా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, డిఫికల్ట్ ఉన్నాయి. అయినా కానీ టీం ఏం డిసైడ్ చేసింది అంటే మనం ఎక్కువగా కృషి చేద్దాం, ఎక్కువగా కష్టపడదాం, ఎక్కువగా శ్రమ చేద్దాం, ప్రాజెక్ట్ని టైం లోపు లేకపోతే టైం పైన కంప్లీట్ చేద్దాం. గో దట్ ఎక్స్ట్రా మైల్. ఎస్, ఇఫ్ యూ సీ the time is very less, but Everest Coaching Point is going that extra mile to give you 15 mock exams, quality mock exams, free of cost. I don't think any institute will give. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు సార్, ఏ ఇన్స్టిట్యూట్ కూడా 1-2 మార్కులు ఫ్రీ ఇస్తారు తప్ప టోటల్ ఒక ప్యాకేజ్ ఏదైతే ఆల్మోస్ట్ 999 రూపీస్కి ఈజీగా మేము అమ్ముకోవచ్చు. ఈజీగా దాన్ని కొనేటోళ్ళు ఉన్నారు, వందల మంది కొనేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే మాక్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో అల్లాటప్పా పర్సన్స్ మాక్ టీచ్ చేయట్లేదు సార్. ఇంగ్లీష్ బై మీ, మ్యాథ్స్ బై మిస్టర్ గణేష్ అండ్ రిమైనింగ్ ఫ్యాకల్టీ ఈజ్ ఆల్సో డూయింగ్ దర్ బెస్ట్. సో మరి అట్లాంటప్పుడు వాట్ ఆర్ వీ డూయింగ్? వీఆర్ గోయింగ్ దట్ ఎక్స్ట్రా మైల్, వీఆర్ పుట్టింగ్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్, వీఆర్ పుట్టింగ్ డెలిజెంట్ ఎఫర్ట్, వీఆర్ పుట్టింగ్ ఇండస్ట్రియస్ ఎఫర్ట్, వీఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ సో దట్ you should prosper, so that you should get success, right? All the educators at Everest Coaching Point are going that extra mile to give you a boost, to give you a momentum. అంటే go that extra mile అంటే ఎక్కువగా కష్టపడడం, ఎక్కువగా శ్రమ పెట్టడం, అవసరం కంటే ఎక్కువ కష్టపడడం, సో దట్ థింగ్స్ అనేవి పర్ఫెక్ట్ అయిపోతాయి అన్నమాట. go that extra mile మీనింగ్ చెప్తాను ఫస్ట్. టు మేక్ మోర్ ఎఫర్ట్ దాన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. అవసరం కంటే ఎక్కువ ఎఫర్ట్స్. అందరు మామూలు ఎఫర్ట్ పెడితే ఇక్కడ ఉన్నారు, కొంచెం ఎక్స్ట్రా. ఎవరెస్ట్ మాత్రం దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతుందన్నమాట. ఇది మీరు స్టూడెంట్, ఇది నేను కలుస్తామన్నమాట. జస్ట్ తమాషాగా చెప్పాను అంతేగాని. సో Everest is going that extra mile to fulfill the wishes of the aspirants, right? Work extra hours, take a longer route, spend more money, increase the scope of the project. Work extra hours is the right answer. అద్భుతమైన ఇడియం సార్. 100% ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి సార్. రైట్ సార్, we'll move on to the next question. Second idiom. The new manager is trying to stir up a beehive by making drastic changes to the team. కొత్త మేనేజర్ ఎవరైతే వచ్చారో రాగానే అది చాలా ప్రతిభాశాలి అనమాట. టీంలో చాలా చాలా డ్రాస్టిక్, రెవల్యూషనరీ, చాలా హిస్టారిక్ చేంజెస్ తీసుకుంటున్నాడు. హీ స్టిరింగ్ అప్ ఎ బీహైవ్. ఇంగ్లీష్లో ఎప్పుడైనా విన్నారా స్టిరింగ్ అప్ ఎ బీహైవ్ అని? ఎస్ విన్నాం సార్. ఏదో స్టిర్అప్పే, ఎస్ స్టిర్అప్పే, స్టిర్ ఆ హార్నెస్ నెస్ట్ ఉంది కదా తప్ప బీహైవ్ లేదు సార్. స్టిర్ ఆ హార్నెస్ నెస్ట్ అంటే ఏంటి? టు ఇన్వైట్ ట్రబుల్, టు ఇన్వైట్ ప్రాబ్లమ్, టు క్రియేట్ కన్ఫ్యూజన్, టు క్రియేట్ కమోషన్. ఎస్, అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. The government has stirred up the hornet's nest by increasing the income tax slab. Income tax slab ni increase చేసి government is just creating confusion, inviting trouble, inviting difficulties. Yes, by raising the topic of love marriage, the daughter has stirred the hornet's nest during the డిన్నర్ టైంలో అందరు ప్రశాంతంగా భోజనం చేసేటప్పుడు ఆ లవ్ మ్యారేజ్ యొక్క టాపిక్ని స్టిర్ చేసేసి షీ స్టార్టెడ్ ఇన్వైటింగ్ ప్రాబ్లమ్, ఇన్వైటింగ్ డిఫికల్టీస్, ఇన్వైటింగ్ ట్రబుల్. సో స్టిరింగ్ అప్ ద హార్నెస్ నెస్ట్ ఇస్, చూడండి మంచిగా ఉందన్నమాట. తేనెతీగ, తేనె, దాని యొక్క వాట్ యు కాల్ ఒక నెస్ట్ బీహైవ్ ఉంది ఇక్కడ. దీన్ని డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది సార్? డెఫినెట్లీ యు ఆర్ ఇన్వైటింగ్ ట్రబుల్, డెఫినెట్లీ యు ఆర్ ఇన్వైటింగ్ కాంప్లికేషన్స్. దీని రిపర్కషన్స్ చాలా బ్యాడ్గా ఉంటుంది. అది వచ్చి కుట్టేస్తుంది, దాని తర్వాత బాడీ అంతా ఎర్రగా అవుతుంది, దాని తర్వాత ఇంజెక్షన్స్ తీసుకోవాలా, హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలా. సో
స్పష్టంగా చూడాలి అంటే, చక్కగా చూడాలి అంటే, దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ బీ హైవ్. స్టిర్ అప్ ఎ హార్నెస్ట్ నెస్ట్. సో స్టిర్ అప్ ఎ హార్నెస్ట్ నెస్ట్ ఈజ్ నథింగ్ బట్ టు కాజ్ డిస్రప్షన్. దేన్నైనా ఆటంకం కలిగియడం, ట్రబుల్స్ని ఆహ్వానించడం, డిస్టర్బెన్స్ని ఆహ్వానించడం. సో యాంట్ హిల్ రాదు, స్నేక్ పిట్ రాదు, స్పైడర్ వెబ్ కాదు, హార్నెస్ట్ నెస్ట్. చాలా ఇంపార్టెంట్ ఇడియం, చాలా పాపులర్ ఇడియం, చాలా రిపీటెడ్ ఇడియం. 100% ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ద న్యూ మేనేజర్ ఈజ్ ట్రయింగ్ టు స్టిర్ అప్ అ హార్నెస్ట్ నెస్ట్ బై మేకింగ్ డ్రాస్టిక్ చేంజెస్ టు ద టీమ్. Yeah, question number 88. The new policy aims at cutting out on unnecessary expenses to improve overall efficiency. కొత్త పాలసీ ఏం చేసింది, వాళ్ళు ఏదైతే కొత్త పాలసీని తీసుకొచ్చారో ఆ కొత్త పాలసీస్లో క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ని అవాయిడ్ చేయండి, ఏవైతే అవసరమో దాని మీద మాత్రమే స్పెండ్ చేయండి, సో దట్ మన ఎఫిషియన్సీని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. దానికి 4 ఫ్రేజల్ వర్బ్స్ ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్ థింగ్స్. మెయిన్గా స్టూడెంట్స్ ఇగ్నోర్ చేసేది, నెగ్లెక్ట్ చేసేది ఫ్రేజల్ వర్బ్సే. దిస్ ఈజ్ అ ఫ్రేజల్ వర్బ్ విత్ ద వర్డ్ కట్. కటింగ్ అవుట్, కటింగ్ ఆఫ్, కటింగ్ అప్, కటింగ్ బ్యాక్, no improvement. Cutting out, yes. What do you mean by cutting out? Yeah, I personally feel Amir Khan, Shah Rukh Khan, Prabhas are just cutting out for that particular role. One who are suitable. Unda chuddam. To be suitable for a particular task or role. Cutting out is nothing but to be suitable for a particular task or role. He is cut out for that. He is cut out for that role. Yes, he is suitable for that role. Especially Prabhas for the role of Bahubali. The next particular thing is cutting off. Cutting off ante enti? Disconnect cheyadam denaina. Cutting off. He is repeatedly cutting off my phone calls, disconnecting. Cutting up is to slash into pieces. Chop into pieces, piece-గా కట్ చేయడం, రైట్. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ కటింగ్ బ్యాక్. కటింగ్ బ్యాక్ ఈజ్ దేన్నైనా డిక్రీజ్ చేయడం, రెడ్యూస్ చేయడం. రెడ్యూస్ ఆర్ డిక్రీజ్. చిన్నగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పేశాను అనమాట, ఎక్కడ దీన్ని కాంప్లికేట్ చేయలేదు సార్. కటింగ్ అవుట్ ఈజ్ టు బి సూటబుల్ ఫర్ ఎ టాస్క్. Cutting off is disconnecting, cutting up is chopping into pieces, cutting back is reduce. The new policy aims at cutting back on unnecessary expenses to improve overall efficiency. Chopping into pieces radu, disconnecting radu, cutting out radu. Cutting back is the right answer. Wonderful question from examination point of view. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, మన ప్రాక్టీస్ బుక్లో కూడా ఉన్నాయి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో కూడా ఉన్నాయి. దాన్ని ఒక్కసారి లాస్ట్ మూమెంట్లో ఫ్యాగ్ ఎండ్లో ఒక్కసారి అద్భుతంగా రివిజన్ చేయండి. 100% మీకు మంచి మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 100% మీకు ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో కనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 89. He decided to call it a day and go home after working for 12 hours straight. 12 గంటలు స్ట్రైట్గా వర్క్ చేసినప్పుడు he said that okay, చాలా అలసిపోయా, I will call it a day. ఇప్పుడు ఈ మాక్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత ఐ విల్ ఆల్సో కాల్ ఇట్ ఎ డే, బికాస్ దిస్ ఇస్ మై సెకండ్ మాక్ ఎక్స్ప్లెనేషన్. ఐ హావ్ బీన్ టీచింగ్ ఫర్ ఆల్మోస్ట్ 3 to 4 hours కంటిన్యూస్లీ అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ energetic, still energetic, but I'll call it a day. So after so much of preparation, maybe you're also preparing day and night 14 to 18 hours, and definitely we'll call it a day after some time. So a person who works for almost 10 to 12 hours, you have to call it a day. అంటే రెస్ట్ తీసుకుంటాను ఇంకా ఇవాళకి చాలా అనమాట. సో కాల్ ఇట్ ఎ డే కరెక్టా? కాల్ ఆఫ్ ద డేనా, కాల్ ఆన్ ద నైటా, కాల్ ఇన్ ద డేనా? ఈ మూడు రాంగే సార్. ఇది అద్భుతమైన ఫ్రేజ్ సార్. కాల్ ఇట్ ఎ డే అంటే ఏదైనా లెంతీ అవర్స్ పనిచేసిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళు యూజ్ చేస్తారు. మామూలుగా కొన్ని సందర్భాలు అయితే రిటైర్మెంట్ని కూడా కాల్ ఇట్ ఎ డే అంటారు అనమాట. హ్యాంగ్ యువర్ బూట్స్ అంటారు, కాల్ ఇట్ ఎ డే అంటారు.
మామూలుగా లెంతీ అవర్స్ ఎప్పుడైతే మనం ఎక్కువగా కష్టపడతా ఐ విల్ జస్ట్ కాల్ ఇట్ ఏ డే అంటారు. అంటే చాలు ఎక్కువ పని చేసేసిన, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటా, మళ్ళీ రేపు వస్తా, స్టార్ట్ చేస్తా, మళ్ళీ ఎనర్జెటిక్గా వర్క్ చేస్తాను అనమాట. కాల్ ఇట్ ఏ డే ఈజ్ నథింగ్ బట్ అబ్సల్యూట్లీ స్టాప్ వర్కింగ్ ఫర్ ద డే. So answer is no improvement, sir. There is no improvement in this. Call it as a is absolutely right, sir. There is no change in that. Question number 90. A person who is skilled in interpreting writing or inscription. A person who is skilled in ఇంటర్ప్రిటింగ్ రైటింగ్ ఆర్ ఇన్స్క్రిప్షన్. ఏ రైటింగ్నైనా అర్థం కాకపోతే దాన్ని అర్థం అయ్యేటట్టు ఇంటర్ప్రిట్ చేయడం. ఏ రాత అయితే మనకు అర్థం అవ్వదు, ఒక్కొక్కసారి స్టోన్స్ మీద రాసుంటాయి, ఒక్కొక్కసారి బుక్కుల్లో రాసుంటాయి, పురాణత కాలంలో రాసిన తామ్రపత్రాలు ఉంటాయి, అవి మనం చదవలేము. ఎవరైతే దాన్ని చదివి స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో వాళ్ళని ఏమంటారు? ఎ పర్సన్ హూ ఈజ్ స్కిల్డ్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ రైటింగ్ ఆర్ ఇన్స్క్రిప్షన్స్. యువర్ ఆప్షన్స్ ఆర్ ట్రాన్స్లేటర్, డెసిఫరర్, ఇంటర్ప్రిటర్, లింగ్విస్ట్. డెఫినెట్లీ మీ ఆన్సర్ ఏముంటుంది? ట్రాన్స్లేటర్ అంటే ఏంటి? వేరే లాంగ్వేజ్లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం, తెలుగులో ఉన్నదాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేయడం, హిందీలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం. ట్రాన్స్లేటర్ ఈజ్ నథింగ్ బట్ వన్ హూ ట్రాన్స్లేట్ డిఫరెంట్ లాంగ్వేజెస్. A person whose job is changing words, especially written words, into different language. డెసిఫరర్ అద్భుతమైన వర్డ్ బోర్డు మీద వచ్చిందనమాట. డెసిఫరర్ అంటే డీకోడ్, డీకోడ్, డెక్రిప్ట్, కాన్స్ట్రూ. అద్భుతమైన వర్డ్. డీకోడ్ చేయడం, ఏదైతే మనకు అర్థం కాదో దాన్ని డీకోడ్ చేసి మనకు అర్థం అయ్యేటట్టు చెప్పాలి. చాలా లాంగ్వేజెస్, కంప్యూటర్ లాంగ్వేజెస్ని డీకోడ్ చేయడము, కొన్ని మెసేజెస్ మిస్టీరియస్ మెసేజ్ ఉంటాయి దాన్ని డీకోడ్ చేయడము, డీక్రిప్ట్ చేయడము, దాని తర్వాత మనకు అర్థమయ్యేటట్టు చెప్పడము, రైట్? దాన్ని డీకోడ్, డెక్రిప్ట్, బ్రేక్, కాన్స్టిట్యూ. ఇంటర్ప్రెటర్ అంటే ఏంటి? ట్రాన్స్లేటర్, ట్రాన్స్క్రైబర్. ఇంటర్ప్రిటర్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పొలిటీషియన్స్, ఇప్పుడు వాట్ యు కాల్డ్ నరేంద్ర మోడీ గారు, లేకపోతే అమిత్ షా గారు, లేకపోతే రాహుల్ గాంధీ గారు వచ్చారనుకోండి, అక్కడున్న ప్రజలకి హిందీ అర్థం కాదు. లైక్ తెలంగాణలో వచ్చారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్, అప్పుడు అక్కడ ఇంటర్ప్రిటర్ ఉంటాడనమాట. ఆయన ఏం చేస్తాడు? రాహుల్ గాంధీ మాట్లాడింది కానీ, మోడీ గారు మాట్లాడింది కానీ దాన్ని వాట్ యు కాల్డ్ ట్రాన్స్లేట్ చేస్తారు. ట్రాన్స్లేటర్ అనము, ఇంటర్ప్రిటర్ అంటాం. ట్రాన్స్లేటర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ ఏంటి? ట్రాన్స్లేటర్ ఉట్టి ఏం చేస్తాడు అంటే వర్డ్స్ ఏవైతే లిపి ఉంటుందో అది మాత్రమే చేస్తాడు సార్. ఇంగ్లీష్లో ఉన్న ఎస్సేని తెలుగులో మారుస్తాడు, తెలుగులో ఉన్న ఎస్సేని ఇంగ్లీష్లో మాటల్ని మార్చాడు సార్. ఎవరైతే మాటల్ని, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను కానీ మీకు అర్థం కావట్లేదు, నా పక్కనే ఇంటర్ప్రిటర్ ఉంటాడనమాట. ఆయన ఏం చేస్తాడు? దాన్ని తెలుగులో మార్చేస్తాడు అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ అనమాట ట్రాన్స్లేటర్కి ఇంటర్ప్రిటర్కి. చెప్పేటప్పుడు అట్లనే చెప్తాము. ట్రాన్స్క్రైబర్, డ్రాగోమ్యాన్ అండ్ ట్రాన్స్లేటర్. చాలా హార్డ్ వర్డ్ అది. లింగ్విస్ట్ అంటే ఏంటి? అ పర్సన్ ప్రొఫిషియంట్ ఇన్ మెనీ లాంగ్వేజ్, అకంప్లిష్డ్ ఇన్ లాంగ్వేజ్. సో చక్కగా అర్థమైంది. ట్రాన్స్లేటరు, డెసిఫరరు, ఇంటర్ప్రిటర్, లింగ్విస్ట్. ఏది కరెక్ట్ అండి? అ పర్సన్ హూ ఈజ్ స్కిల్డ్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ రైటింగ్ ఆర్ ఇన్స్క్రిప్షన్, ఇంటర్ప్రిటర్ అని రాసేస్తారు. ఆన్సర్ ఈజ్ డెసిఫరర్ సార్. డీకోడ్ చేసేవాడు అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చను. ఇంటర్ప్రిటింగ్ అనే వర్డ్ చూడంగానే ఇంటర్ప్రిటర్ అని రాసేస్తారు. ఇట్ ఈస్ నాట్ ఇంటర్ప్రిటర్, ఇట్ ఈస్ డెసిఫరర్. క్వశ్చన్ నెంబర్ 91 అండి. చక్కగా చూద్దాం 91 క్వశ్చన్ని. రైట్ సార్. A person who talks at length about a subject. Your options are raconteur,
loquacious, pedant, recluse. ఎవరైతే హీ టాక్స్ అట్ లెంత్ అబౌట్ ఒక సబ్జెక్ట్ గురించి గంటలు గంటల దాకా మాట్లాడడం. ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. రికాంటియర్ అంటే మంచి వర్డ్, చాలాసార్లు రివైజ్ చేయాలి. ఎవరైతే చాలా అద్భుతంగా స్టోరీస్ చెప్తారో, టేల్స్ చెప్తారో, స్టోరీ టెల్లర్, టెల్లర్ ఆఫ్ ఫెయిరీ టేల్స్, నరేటర్, టెల్లర్ ఆఫ్ టేల్స్ అనొచ్చు, ఫెయిరీ టేల్స్ అనొచ్చు, నరేటర్ అనొచ్చు, స్టోరీ టెల్లర్. ఎవరైతే చాలా చక్కగా స్టోరీలు చెప్తారో, మంత్రముగ్ధంగా స్టోరీలు చెప్తారో, ఆ స్టోరీలు విన్నాక చాలా మంత్రముగ్ధం అయిపోతారు కదా, దాన్ని రికాంటియర్ అంటారు. నెక్స్ట్ ఇస్ లాక్వేషియస్. వాట్ డూ యూ మీన్ బై లాక్వేషియస్? వన్ హూ టాక్స్ ఫర్ అవర్స్ టుగెదర్ or at length about a particular person. The moment you come across this word loquacious, the only thing that strikes your mind is verbose, garrulous, prolix, chatty, chatterbox, rotund, babbling, blithering, prattling, prating, గాసిపీ, గ్యాసీ, అద్భుతమైన వర్డ్స్ ఉన్నాయి సార్. లాక్వేషియస్ అంటే చాలా ఎక్కువగా మాట్లాడడం, అవసరం కంటే ఎక్కువగా మాట్లాడడం. వర్బోసు, వాల్యుబుల్, వర్డి, నేను చాలా ఎక్కువగా చెప్పేసినాను, అంత అవసరం లేదు. పెడాంట్, వన్ హూ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ద మైన్యూట్ డీటెయిల్స్, చాలా చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు అనమాట. అండ్ దే షో దర్ ఎక్సెసివ్ లెర్నింగ్. పెటిఫాగర్ అంటారనమాట, నిట్ పిక్కరు, పెటిఫాగరు. పెడాంట్ ఈజ్ వన్ హూ ఈజ్ వెరీ వెరీ వాట్ యు కాల్ పర్ఫెక్షనిస్ట్ అనొచ్చు, ప్రిసిషనిస్ట్ అనొచ్చు. వన్ హూ ఈజ్ పర్ఫెక్ట్గా కావాలి నాకు ఇదంతే. సో ఏంటంటే ఎక్కడ చిన్నగా కూడా కాంప్రమైజ్ అవ్వదు. ఏదైనా వర్క్ అవ్వచ్చు, యాక్టివిటీ కావచ్చు, లేకపోతే వాళ్ళ సొంత యాటిట్యూడ్ కావచ్చు. ప్రిసిషనిస్టు, పర్ఫెక్షనిస్టు, పెటిఫాగరు, డాగ్మాటిస్ట్, బ్యూటిఫుల్ వర్డ్ అండి, ప్యూరిస్ట్, డాగ్మాటిస్ట్. ఏకాంతంగా ఉండేవాడిని రెక్లూజ్ అంటారు సార్. దాన్ని మనం ఇంగ్లీష్లో సేజు, హర్మిట్టు, యాంకరైటు, హికికమౌరి, హర్మిట్, అసెటిక్, మాంక్, నన్. So what actually is the answer for this particular wonderful question? The question is just flashing on your board. You're writing one of the most prestigious exam, SSC CGL, scheduled to start on September 9th. Preparation is bang on, energy is bang on, confidence is bang on, just ready to launch our rocket from the launching pad. Right, sir? మరి సిద్ధంగా ఉన్నాం సార్. డెఫినెట్లీ సార్. 210th మార్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అల్లా టప్పా కాదు, ఆశా తమాషా కాదు సార్. ఒక సంవత్సరం నుంచి కంటిన్యూస్గా చెప్తున్నాను అన్నమాట. నాకు బోరు కొట్టలే, మీకు బోరు కొట్టద్దు. బోరు కొట్టిందా రేస్ ఓడిపోయినట్టే. ఎక్కడ ఒంటరిగా ఫీల్ అవ్వద్దు. ఒక ఎనర్జీ మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది, ఒక దైవశక్తి మిమ్మల్ని సపోర్ట్ చేస్తుంది. ఆ శక్తి ఎవరో కాదు, ఈ ప్రెస్టీజియస్ అన్ఛాలెంజ్డ్ ట్రెండ్ సెటర్, టార్చ్ బేరర్, ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. పర్సన్ హూ టాక్స్ ఎట్ లెంత్ అబౌట్ ద సబ్జెక్ట్ ఈజ్ లాక్వేషియస్. రికాంటియర్ కాదు, పెడాంట్ కాదు, రెక్లూజ్ కాదు. రైట్ సార్? Shall we move on to the next question? With your permission. Right, sir. Question number 92. Parajumbles. It's social network that allows users to share photos and videos in a visually appealing way. Users can also follow other accounts to stay updated on their post. Instagram has gained immense popularity since its launch in 2010. People can like, comment and share this post with their followers. It's ఎవర్ది మనకు తెలియదు. సో డెఫినెట్లీ పీతోనైతే స్టార్ట్ అవ్వదు. పీతోన్ ఆప్షన్స్ కూడా లేవు. యూజర్స్ కెన్ ఫాలో అదర్ అకౌంట్స్ టు స్టే అప్డేటెడ్ ఆన్ ది. సడన్గా ఇదైతే స్టార్టింగ్ అయితే రాదు కదా. యూజర్స్ కెన్ ఫాలో ద అదర్ అకౌంట్స్ టు స్టే అప్డేటెడ్. సో దీనికంటే ముందు ఏదో మాట్లాడుంటాడు, అప్పుడు అన్నాడు. సో యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే అకౌంట్స్ని కూడా ఫాలో చేయొచ్చు అండ్ స్టే అప్డేటెడ్ విత్ దర్ పోస్ట్. సో నెక్స్ట్ నేనేం చెప్తాను, ఎప్పుడు చెప్పినప్పుడు ఇన్స్టాగ్రామ్ నౌన్. సెంట్రల్ పాయింట్ మాట్లాడుతుంది కూడా
క్రక్స్ కూడా ఇన్స్టాగ్రామే. ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ డిస్కషన్ ఈజ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్. సో స్టార్ట్ అయ్యేది ఆర్తోనే. ఆర్తో 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ క్యూతో కొట్టేయండి సార్. ఇన్స్టాగ్రామ్ హ్యాస్ గెయిన్డ్ ఇమ్మెన్స్ పాపులారిటీ సిన్స్ ఇట్ లాంచ్. ఎస్, ఇన్స్టాగ్రామ్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. ఎప్పుడైతే అది 2010లో లాంచ్ అయిందో చూడండి, ఇప్పుడు అన్ని రీల్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లోనే ఉంటాయి సార్. అందరు ఎక్కువగా ఫాలో అయ్యేది కూడా ఇన్స్టాగ్రామే. సో ఇన్స్టాగ్రామ్ హ్యాస్ గెయిన్డ్ ఇమ్మెన్స్ పాపులారిటీ సిన్స్ ఇట్స్ లాంచ్. దాని తర్వాత ఏం రావాలా? దాని తర్వాత ఇమీడియట్గా పీపుల్ కెన్ లైక్ కామెంట్ రాజా, యూజర్స్ కెన్ అలా లేదు. అసలు ఇన్స్టాగ్రామ్ అంటే ఏంది, దాని గురించి కొంచెం వర్ణించాలా. అది ఉంటే కనుక ఉంది. ఇట్స్ అ సోషల్ నెట్వర్క్ దట్ అలోస్ యూజర్ టు షేర్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఇన్ అ విజువలీ అపీలింగ్ వే. అంటే నాకు కావాల్సిన మ్యాండటరీ పేరు నాకు దొరికిపోయింది. మ్యాండటరీ పేరు అనేది నాకు దొరికిపోయింది. సో ఏంటి ఆ మ్యాండటరీ పేరు అంటే ఆర్పి. ఆర్పితో ఆప్షన్ ఉందా? ఎస్, అబ్సల్యూట్లీ ఆన్సర్ వచ్చేసింది సార్. ఆర్పి. దాని తర్వాత ఏంటి? పీపుల్ కెన్ లైక్, కామెంట్ అండ్ షేర్ దర్ పోస్ట్ విత్ దేర్ ఫాలోవర్స్. యూజర్స్ కెన్ ఆల్సో ఫాలో ద అదర్ అకౌంట్స్ టు స్టే అప్డేటెడ్ ఆన్ దేర్ పోస్ట్ అనమాట. సూపర్, లవ్లీ, ఫెంటాస్టిక్, అవుట్ స్టాండింగ్ అండి, అవుట్ స్టాండింగ్. సో ఆన్సర్ ఈస్ ఆర్పిఎస్క్యూ. క్వశ్చన్ నెంబర్ 93. In the question given below, rearrange the fragments into correct order and choose. Same, sir. The word vaccine is derived from the Latin word vacca, which means cow, and this modern treatment was derived from this technique. The technique was called variolation. In the 17th century, a method of preventing smallpox was introduced to England from Turkey. It involved inhaling dried smallpox scabs or using material taken from a smallpox sore to inoculate a person against the disease. సో దీని క్రక్స్ ఏంటి సార్? మాట్లాడుతుంది స్మాల్ పాక్స్ గురించి, వ్యాక్సినేషన్ గురించి. 17th సెంచరీలో ఏం చేసేవాళ్ళు? ద టెక్నిక్ వాస్ కాల్డ్ వేరియులేషన్. అంటే ఏ టెక్నిక్ గురించి మనం మాట్లాడుతున్నాం సార్? ఏ టెక్నిక్ గురించి మాట్లాడుతున్నాం? The technique was called variolation. Din dusko. The word vaccine is derived from the Latin word vacca, which means cow, and this modern treatment was derived from this technique. Is okay, right? ఏది ఇట్తోనైతే స్టార్ట్ అవ్వదు కదా, ఎస్తోనేమైనా ఇట్ ఇన్వాల్వ్స్. ఎస్తో ఆప్షనే లేదు. సో డెఫినెట్లీ నాకేమనిపిస్తుంది అంటే ఆర్తోనే స్టార్ట్ అవుతుంది సార్. ఇట్ విల్ స్టార్ట్ విత్ ఆర్, రైట్? సో ఆర్తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఎస్. In the 17th century, a method of preventing smallpox was introduced to England from Turkey. Yes, 17th centuryలో, దశాబ్దంలో స్మాల్ పాక్స్ అనేది చాలా ప్రెవలెంట్గా ఉండే సార్, చాలా ర్యాంపెంట్గా ఉండే. సో దాన్ని ఆపడానికి ఏం చేశారంటే ఒక కొత్త మెథడ్ని ఏదైతే వాళ్ళు ఇంపోర్ట్ చేశారు టర్కీ నుంచి ఇంగ్లాండ్కి, రైట్, ఎక్స్పోర్ట్ అనుకోండి. సో ఏంటా మెథడ్? A smallpox, a method of preventing smallpox was it involved. ఆ మెథడ్ ఏంది తెలుసా? ఇట్ ఇన్వాల్వ్డ్ అంటే నా మ్యాండేటరీ పేరు ఆర్ఎస్ సార్. ఇట్ ఇన్వాల్వ్డ్ ఇన్హేలింగ్ డ్రైడ్ ఎవరికైతే స్మాల్ పాక్స్ వస్తుందో ఆ దెబ్బ ఎక్కడ, స్మాల్ పాక్స్ అంటే దెబ్బ కాదు సార్, అది ఎండిపోయిన తర్వాత దాని పొరతలు ఉంటాయి కదా, ఆ పొరతలు తీసుకొని వచ్చి, లేకపోతే ఎక్కడికైతే స్మాల్ పాక్స్ నుంచి ఎక్కడైనా హోల్ పడ్డది అనుకోండి, అక్కడున్న ఈ లిక్విడ్ని తీసుకొచ్చి ఆ పర్సన్ని ఇన్హేల్ చేయమని చెప్తుండే అనమాట. అయ్యో బాబోయ్! ఇట్ ఇన్వాల్వ్ ఇన్హేలింగ్ డ్రైడ్ స్మాల్ పాక్స్ స్కాబ్స్ అనమాట. అంటే ఎండిపోయిన స్క్రబ్స్ ఉంటాయి కదా, స్మాల్ పాక్స్ వచ్చిన తర్వాత స్కిన్ ఎండిపోతుంది కదా, దాన్ని తీసుకొని దీన్ని ఇన్హేల్ చేయమంటారు, సో దట్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుందని. ఐ డోంట్ నో వాట్ దట్ ప్రొసీజర్, కానీ అది చాలా వర్కౌట్ అయిందంట. నేను ఇంటర్నెట్లో చూశాను దాని గురించి. యూజింగ్ మెటీరియల్ టేకన్ ఫ్రమ్ ఎ స్మాల్ పాక్స్ సోర్, ఎక్కడైతే మనకు ఆ స్మాల్ పాక్స్ వస్తుంది కదా ఆ ప్లేస్ని స్మాల్ పాక్స్ సోర్ అంటారు. టు ఇనాకులేట్ అ పర్సన్ అగేన్స్ట్ ద డిసీజ్, ఇనాకులేషన్, సో దట్ హీ విల్ బికమ్ స్ట్రాంగ్. దాని తర్వాత ద టెక్నిక్ వాస్ కాల్డ్ variolation. The word vaccine is derived from the Latin word vacca, which means cow, and this modern treatment was derived from this technique. Absolutely fantastic. ఎక్కడైనా ఏమైనా కష్టం అనిపించిందా? ఎక్కడ లేదు. ఫస్ట్ ఏమో ఒక మెథడ్ ఆఫ్ ప్రివెంటింగ్ స్మాల్ పాక్స్ వాజ్ ఇంట్రడ్యూస్. ఏంటది? ఇట్ ఇన్వాల్వ్డ్ ఇన్హేలింగ్. దా టెక్నిక్ ఏమంటారు? ఆర్ఎస్క్యూ, లాస్ట్లో పి అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆర్ఎస్క్యూపి. రైట్ సార్, ఈజీగానే ఉంది.
ద మూవీ స్టార్టింగ్ నౌ షీ సెడ్ ఇన్ ఎక్సైట్మెంట్. ఓ పిక్చర్ మొదలవుతుంది, త్వరగా వచ్చాయి, సీట్లో కూర్చొని మూవీని ఆనందించు. ఎస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనమాట. సో డెఫినెట్లీ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాబట్టి షీ సెడ్ ఇన్ ఎక్సైట్మెంట్. ఫస్ట్ దీన్ని కొట్టేద్దాం సార్, ఎందుకంటే సెట్ రిపోర్టింగ్ వర్బ్ సెడ్ కింద రాదు సార్, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. షీ ఎక్స్క్లెయిమ్డ్ ఇన్ ఎక్సైట్మెంట్, అన్నిట్లో అదే ఉంది సార్. షీ ఎక్స్క్లెయిమ్డ్ ఇన్ ఎక్సైట్మెంట్ అనే ఉందన్నమాట. మరి ఏ ఆప్షన్ కరెక్టో చూద్దాం. షీ ఎక్స్క్లెయిమ్డ్ ఇన్ ఎక్సైట్మెంట్, కంజంక్షన్ దట్ రావాలా. దట్ ద మూవీ ఈ స్టార్టింగ్ ఏమైపోతుంది, వాస్ స్టార్టింగ్ అని అయిపోతుంది. నవ్ ఏమైపోతుంది, దెన్ అయిపోతుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ చిన్న చిన్నవి తెలిసి ఉండాలి సార్, తెలియకపోతే నేను చేసేది ఏం లేదు. షీ ఎక్స్క్లెయిమ్డ్ ఇన్ ఎక్సైట్మెంట్ దట్ ద మూవీ వాజ్ స్టార్టింగ్ దెన్. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. షీ ఎక్స్క్లెయిమ్డ్ ఇన్ ఎక్సైట్మెంట్ దట్ ద మూవీ స్టార్టెడ్. V2 ఉంది, V2 పనికిరాదు. నవ్వుగానే ఉంది, తీసేయండి. షీ ఎక్స్క్లెయిమ్డ్ ఇన్ ఎక్సైట్మెంట్ దట్ ద మూవీ హ్యాస్ స్టార్టెడ్. ప్రజెంట్ పర్ఫెక్ట్, నవ్వుగానే ఉంది, తీసేయండి. సో ఆన్సర్ ఏమొస్తుంది, షీ ఎక్స్క్లెయిమ్డ్ ఇన్ ఎక్సైట్మెంట్ దట్ ద మూవీ వాస్ స్టార్టింగ్ దెన్. ఆప్షన్ బి ఈజ్ అబ్సల్యూట్లీ 100% రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95. Exorbitant. Nowadays you see everything is sold at exorbitant prices. Now you can see that Ganesh Utsav is coming, Ganesh Chaturthi is coming, the idols of Lord Ganesha will be sold at exorbitant prices. Then Diwali is coming, crackers will be sold at exorbitant prices. And now you can see the vegetables are sold at exorbitant prices. What actually is the spelling of exorbitant? So you tell me what actually is the spelling of exorbitant. Exorbitant అంటే ఏంటి, చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్లీ, సంథింగ్ విచ్ ఇస్ వెరీ డియర్, ఎక్స్పెన్సివ్, సంథింగ్ విచ్ ఇస్ అబ్సల్యూట్ ఎక్స్ఆర్బిటెంట్. సో హెచ్ వచ్చే ప్రసక్తే లేదనుకుంటా. BITANT. Exorbitant is something which is huge, massive, costly, prohibitive, expensive, exorbitant, costly, huge, big, enormous, restrictive, yes, extortionate, prohibitive, దేనైతే రిగార్డింగ్ ప్రైస్, ఎక్సెసివ్, రైట్ సార్. ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ, హ్యూజ్, ఎనార్మస్, అన్రీజనబుల్, ఎగ్జార్బిటెంట్, రైట్. సో ఆన్సర్ ఈస్ సి అండి. షల్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్? రైట్ సార్. Yeah. Question number 96. Mischief, niece, pneumonia, achieve. Oh my God. Huh? Yeah. Actually, మీ క్వశ్చన్ పేపర్లో మిస్చీఫ్ అనేది ఆన్సర్ సార్. యాక్చువల్లీ IEF అని ఉంది, మిస్చీఫ్, MISCHIEF. సో అది కరెక్ట్. EI ఉందనుకుంటా అక్కడ క్వశ్చన్ పేపర్లో, ఇది EI ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మరి మిస్చీఫ్ స్పెల్లింగ్ అయితే నాకు కరెక్ట్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. MIS, వన్ హూ ఈజ్ అ ట్రబుల్ మేకర్, వన్ హూ ఈజ్ అ ప్రాంక్స్టర్, వన్ హూ ఈజ్ మిస్బిహేవింగ్, వన్ హూ ఈజ్ డూయింగ్ మిస్డెమినార్. మిస్చీఫ్ అంటే టు క్రియేట్ లాట్ ఆఫ్ ట్రబుల్, రైట్ సార్. సో
once let me check. Yeah, I personally feel it is right, sir. Mischief is misconduct or misbehavior, prankster. Niece మీ అందరికీ తెలుసు, nephew and niece. Niece is daughter of one's brother or sister. Daughter of one's brother or sister. Pneumonia is nothing but it's a disease that affects your lungs, one lung or two. Achieve is to complete, to accomplish. I have achieved the target of learning 2000 words. That is accomplish. ఎక్కువ వర్డ్స్ ఏం రాయట్లేదు సార్, ఆల్రెడీ ద ఎక్స్ప్లెనేషన్ హ్యాస్ బికమ్ లెంతీ. Pneumonia is a disease that affects your lungs. Niece is daughter of one's brother or sister. Answer is mischief. క్వశ్చన్ పేపర్లో కరెక్టే ఉంటుంది సార్. ఇది ఒకసారి చూడండి, మీరు క్వశ్చన్ పేపర్లో ఇబ్బంది లేదు. ఇక్కడ పీపీటీ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు దాన్ని స్పెల్లింగ్ మిస్టేక్ అని చూపించిందేమో వర్డ్లో, ఆ మిస్టేక్ని అతను కరెక్ట్ చేసేసాడు అనమాట. ప్రికేరియస్. దీనికి what you called 4 alternatives, choose the best expresses of the meaning of the precarious. Ante stable la, perilous la, jubilant la, deceitful la. Yeah, many people live in precarious condition. Especially now you see the condition of the people who are there in Gujarat, there is a flood like situation. Precarious is dangerous, risky, uncertain, perilous, hazardous. Precarious is nothing but dangerous, hazardous, insecure, unreliable. 4 options are given. Stable is there, perilous is there, jubilant is there, deceitful is. Stable is his marks are stable, ante steady, కదలట్లేదు 100 దగ్గర నుంచి. Stable is fixed, firm, yes, he is very stable in the competition, అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, అట్లా కూడా మనం వాడుకోవచ్చు. Perilous is risky, hazardous, dangerous, treacherous. Risky, vulnerable, hazardous, treacherous కూడా వస్తుంది సార్. Jubilant గురించి 100 వర్డ్స్ చెప్పేసాను సార్. Jubilant is joyful, rapturous, enrapturous, ecstatic, overjoyed, exhilaration, rhapsodic. డిసీట్ఫుల్ అంటే ఏంటి? మోసం చేయడం అన్నమాట, ఫ్రాడ్ చేయడం, హుడ్వింగ్ చేయడం, డిజానెస్ట్గా ఉండడం, డిసీవ్ చేయడం, గైల్ఫుల్గా ఉండడం, మెండేషియస్గా ఉండడం. వన్ హూ ఈజ్ వెరీ మెండేషియస్, వన్ హూ ఈజ్ వెరీ గైల్ఫుల్, వన్ హూ ఈజ్ వెరీ చీటింగ్, వన్ హూ ఈజ్ ఆఫ్ ఫ్రాడులెంట్ నేచర్, వన్ హూ ట్రిక్స్ యూ, వన్ హూ డ్యూప్స్ యూ, వన్ హూ కాన్స్ యూ. సో డిసీట్ఫుల్ నేచర్ అంటారు. Deceitful is dishonest, mendacious, guileful, deceiving. Absolutely fantastic. We are proceeding towards our success. Precarious is dangerous. Choose the one word which best expresses dangerous is perilous. So answer is perilous is the right answer, sir. Shall we move on to the next question? That is question number 98. Question number 98. The old building was demolished by the construction crew last week. Active passive voice lo andarkante important thing nenu cheppedi endante, you have to find out in which tense it is. Was/were, was /were plus third form of the verb, ante definitely adi past tense lo undi, V2 lo undi. Past tense అంటే demolished ఉంటే చాలు. The old building was demolished by the construction crew last week. The construction crew demolished the old week last. The construction crew కావాల్సిన వర్డ్ వచ్చేసింది. Demolish the old building. The construction crew will, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు, ఫ్యూచర్ గురించి మనకు అసలు సంబంధమే లేదు. The construction crew is demolishing. Present continuous గురించి అవసరం లేదు. The construction crew demolishes. Simple present గురించి మాట్లాడుతున్నాడు, simple present కూడా
అవసరం లేదు. సో ఆన్సర్ ఈస్ ద కన్స్ట్రక్షన్ క్యూ డెమాలిష్ ద ఓల్డ్ బిల్డింగ్ లాస్ట్ వీక్. Penultimate question. So definitely very good question. We have to find out the synonym of this particular word. Right, sir. Yeah, the word is 99 questions, synonym highfalutin. Yeah, if at all, if you see some people's writing and some people's speech, they are highfalutin. They are very superficial, they are flowery, they are bombastic, they are grandiloquent, they are high sounding, they are flowery. చాలా ఫ్లవరీగా ఆకర్షణగా రాస్తారు సార్, అంత అవసరం లేదు. హై సౌండింగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు, బొంబాస్టిక్ వర్డ్స్ యూజ్ చేస్తారు, గ్రాండిలోకెంట్ వర్డ్స్ యూజ్ చేస్తారు, ఫ్లవరీ వర్డ్స్ యూజ్ చేస్తారు. సో హైఫలుటిన్ లాంగ్వేజ్ అంటారు. హైఫలుటిన్ ఈజ్ నథింగ్ బట్ గ్రాండియోస్, గ్రాండిలోకెంట్, ప్రెటెన్షియస్. ఎస్, వెరీ గుడ్ వర్డ్ అండి, ప్రెటెన్షియస్. అఫెక్టెడ్ అని కూడా అనొచ్చు సార్. ఫ్లవరీ, గ్రాండియోస్, bombastic. Pretentious means something which is ostentatious, showy, pompous. నటన చూపిస్తూ ఉంటారు పబ్లిక్ కోసం. pretentious. He was very pretentious in public, but I don't take him seriously. He's very pompous, he's very showy, he's very ostentatious. Ostentatious expenditure antam. There is no need to spend 1 crore on the marriage, but they are very rich people. ఆస్టెంటేషియస్, చూపించుకోవడానికి. ఫ్లాంబాయన్స్, కాన్స్పిక్వస్, ఏదైతే కనిపిస్తుందో. పాంపస్, పాంటిఫికల్. యా, చాలా మంచి వర్డ్స్ అండి. హైఫలుటిన్, ప్రెటెన్షియస్, అడోన్డ్. అడోన్డ్ ఇస్ దేనైనా మంచిగా డెకరేట్ చేయడం, ఎంబలిష్ చేయడం. దేనైనా మంచిగా డెకరేట్, ఎంబలిష్, ఫర్నిష్, ఎన్హాన్స్. యా, the whole room is adorned with flowers. Yeah, they are lovely. They have embellished the cake. Yeah, definitely I will not stop this crusade. This crusade of teaching 2000 words to you. That's a battle, it's a fight. I am not going to stop this crusade. Mahatma Gandhi started a crusade against the Britishers. I am starting a crusade so that you should learn 2000 words. Crusade is campaign, fight, battle, struggle. Last, everything I teach directly, but some are implicit, and you have to understand. I say the word crusade. Am I fighting a battle? Am I fighting a campaign? Am I doing a campaign? I am not doing any campaign. I am not fighting. I am not struggling. I am just lovingly teaching you 2000 words. It is implicit. Indirect ga cheppadam, unspoken ga cheppadam, implicit ga cheppadam. Right sir? Implicit ante indirect, unspoken. Right sir? Edaina hint cheyadam. Implied, indirect, hint, suggested. హైఫలుటిన్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి మీరే. 100% వచ్చాయి. అబ్సల్యూట్లీ. అక్కడ ప్రిటెన్షియస్ వచ్చింది, ఇక్కడ ప్రిటెన్షియస్ ఉంది. 100% రైట్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. విల్ మూవ్ ఆన్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. షీ కేర్ఫుల్లీ అసెంబుల్డ్ ఈచ్ డాష్ ఆఫ్ ద పజిల్. పజిల్ యొక్క షీ కేర్ఫుల్లీ అసెంబుల్డ్ అంటే అన్నిటినీ కరెక్ట్గా పెట్టడం. To fix it. Assemble is to fix it. He carefully assembled each piece of the puzzle, each fair of the puzzle, each piece of the puzzle, each fair of the. వాడు అలా ఇచ్చి టైం వేస్ట్ చేస్తాడు తప్ప మనకు మరీ అంత ఇంగ్లీష్ రాదు. ఆ పజిల్లో ఉన్నాయి మామూలుగా చిన్నపిల్లల పజిల్స్ ఉంటాయి కదా, ఏనుగుని 10 ముక్కల్లో చేసేస్తారనమాట. దాన్ని ఒక్కొక్క పీస్ని అరేంజ్ చేసి టోటల్ ఒక ఏనుగుని చేయడం అనమాట. పీస్ ఈజ్ నథింగ్ బట్ అ పార్ట్, కాంపోనెంట్ అనొచ్చు. రైట్. ఫెయిర్గా, ద జస్టిస్ వాస్ ఫెయిర్. ఫెయిర్ అంటే ఏంటి? జస్ట్, ఈక్విటబుల్, ఫెయిర్ అనమాట. అన్బయాస్డ్ అనొచ్చు. అన్బయాస్డ్, అన్ప్రెజుడైజ్డ్, న్యూట్రల్. పీస్ అంటే కాము, సెరీన్, ట్రాంక్విల్. ఫెయిర్ అంటే ఛార్జ్, బస్ ఛార్జ్ ఎంత. సో మనకి ఇవి తెలుస్తాయి సార్, కానీ కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఇస్తాడనమాట.
ద ట్రయల్ వాస్ ఫెయిర్ అంటే అన్బయాస్డ్, ఎక్కడ పక్షపాతం లేకుండా మంచిగా చేశారనమాట. సో ఇక్కడ బస్ ఛార్జ్ గురించి మాట్లాడుతున్నామా, కామ్నెస్ గురించి మాట్లాడుతున్నామా, ఫెయిర్ గురించి ఫెయిర్ అంటే సంత కూడా సార్, ఎగ్జిబిషన్. ఫెయిర్ అంటే హీఈస్ లుకింగ్ వెరీ ఫెయిర్ అంటే చాలా చక్కగా హ్యాండ్సమ్ కూడా, చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో షీ కేర్ఫుల్లీ అసెంబుల్డ్ ఈచ్ పీస్ ఆఫ్ ద పజిల్. We have completed all the 25 questions in our own style with the same grandiose but without any highfalutin. We don't believe in highfalutin words, bombastic language, but we believe in CGL vocabulary. It's been a pleasure always for me to teach you, and I personally feel your preparation is bang on. Definitely you are burning the midnight oil, going that extra mile. You have got the tedium today, and definitely if you do that, success will be yours. I'll be back again with the same spirit, same rejuvenation to teach you one more fantastic mock number 211, rapid fire number 11. Till then, keep smiling, keep enjoying, keep watching my videos. Thank you so much.